5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకటరామరెడ్డి, కళ్ళం హరికృష్ణారెడ్డి, పానుగంటి చైతన్యను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేరి నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు పలువురు నేతలు కూడా జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులను కలిసి వారికి అండగా నిలిచారు. జైలుకు తాము వస్తున్నామని తెలిసి సోషల్ మీడియా యాక్టివిస్ట్ సుధారాణి దంపతులను పీటీ వారెంట్పై మరో చోటుకు తరలించారని మండిపడ్డారు అంబటి రాంబాబు. వర్ర రవీంద్రారెడ్డిని ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలని కోరారు అంబటి రాంబాబు. మీ డ్యూటీ మీరు చేయండి. నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ది ఐపీఎస్ ఆఫీసర్స్ ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారం మీ పని మీరు చెయ్యండి. అంతేగాని ఎక్స్ట్రా కామెంట్స్ ఏంటి నాకు అర్థం కాలేదు. అరబ్ దేశాలు అయితే అలా శిక్షిస్తారు, ఇక్కడైతే ఇలా శిక్షిస్తారు. ఇతను ఇంత పెద్ద నేరం చేశాడు, ఇంత పెద్ద నేరం చేశాడు లేదు నువ్వు కాదుగా నిరూపించాల్సింది. యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, దట్స్ ఆల్. నీ పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయించవలసింది న్యాయస్థానాలు. ముద్దాయిల్ని మీరు కన్విక్టెడ్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ప్రజాస్వామ్య దేశంలో కక్షగట్టి అందరినీ ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎస్పీలకు చెప్పాం, డీజీలకు చెప్పాం, ప్రాపర్ ఛానల్లో అందరినీ టచ్ చేసాం. టచ్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నాం, రీజనబుల్ టైం ఇస్తాం, న్యాయస్థానాలకు వెళ్తాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం. ఏందని నాకు అర్థం కాల. తప్పు చేశాడో లేదో ఆ భగవంతుడు తేల్చాలి, కోర్టులు తేల్చాలి. తీసుకెళ్ళి కొడతారండి, ఒక ఆడ కూతుర్ని కొడతారండి చేతులు పగిలిపోయేదాకా కొట్టి. ఇది మంచి ప్రభుత్వం అంట, కొట్టుడు ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని ఆయన చెప్పుకుంటున్నారు. ఏం ఇది మంచి ప్రభుత్వం? ఒక ఆడ కూతుర్ని తప్పు చేసినా రైట్ చేయలేదు, దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. దట్ విల్ బి డిసైడెడ్ బై ది కోర్ట్. నువ్వెవరో కొట్టడానికి? ఇది మంచి ప్రభుత్వం అని చెప్తే ఎలాగా? ఇంత చిత్రహింస రవీంద్రారెడ్డిని కొట్టారు. రాత్రే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రాత్రి 12 గంటలకి, తర్వాత 6 గంటల దాకా నేను అబ్జర్వ్ చేస్తున్నాను వర్ర రవీంద్రని. అతన్ని కొట్టారు. అతను దుర్మార్గుడు, రాక్షసుడు ఏదేదో చెప్తున్నారు. అవన్నీ ఫేక్. సోషల్ మీడియాలో యాక్టివ్గా పెడతారు. సోషల్ మీడియాలో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగితే వాటి మీద మీరు యాక్షన్ తీసుకోండి, తప్పలేదు. మా మీద యాక్షన్ తీసుకున్నారు, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోం. మేము రజనీ గారిని తిట్టినా తీసుకోం, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని తిట్టినా తీసుకోం, అంబటి రాంబాబు గారి కూతుళ్ళ మీద ఏమైనా అన్నా కూడా తీసుకోం. కానీ పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళ మీద అంటేనో ఇంకోళ్ళ మీద అంటేనో మాత్రం మేము వదిలిపెట్టే పని లేదు అనేటువంటి మాట మాట్లాడుతుంటే పోలీసులు ఎందుకని నాకు అర్థం కాలేదు. మీరు పోలీసులా రౌడీలా చెప్పని అడుగుతా ఉన్నా. దుర్మార్గం ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారని కూడా మనవి చేస్తున్నా. ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని నిలదీస్తున్నటువంటి ఈ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా నిర్వీర్యం చేయాలి, కొట్టాలి, తప్పుడు కేసులు బనాయించాలి. తద్వారా వీళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయాలని చెప్పనేటువంటి తప్పుడు ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలంతా కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 10 కేసులు, 5 కేసులు. వీళ్ళందరూ ఎవరు కూడా హ్యాబిచువల్ అఫెండర్స్, తప్పుడు పనులు చేసేవాళ్ళు ఎవరు కాదు. వీళ్ళు వాళ్ళకున్నటువంటి విజ్ఞానంతో పోస్టులు పెడుతున్నాళ్ళు. ఇవాళ లోపల కుర్రోడు ఉన్నాడు, అశోక్ రెడ్డి అని చెప్పని, నిజామాబాద్. 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్టుకి ఇవాళ ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల తర్వాత అతని మీద రంపచోడవరంలో కేసు. 2015వ సంవత్సరంలో పెట్టిన పోస్ట్కి రంపచోడవరంలో కేసు, ఇంకో చోట కేసు, ఇంకో చోట కేసు. ఇవాళ 5 కేసులు పెట్టి అతన్ని తీసుకొచ్చి గుంటూరు జైల్లో, జిల్లా జైల్లో పెట్టారు.